అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అయితే నేనైతే చిక్కుడుకాయ కర్రీ అయితే నా స్టైల్లో ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను చూడండి. చిక్కుడుకాయ అయితే మొత్తం గింజల కాయ. నాకు ఇలా గింజలు ఉంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టము, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. చాలా ఫ్రెష్గా ఉంది చిక్కుడుకాయ. చిక్కుడుకాయ ఎంతమందికి ఇష్టమో, మీరు ఏ రకంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. చిక్కుడుకాయ అయితే మంచిగా చుంచి పెట్టేసుకొని వాటర్లో అయితే కడిగి అయితే పక్కకు పెట్టేసుకున్నాను అండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకొని అయితే కొంచెం ఫ్రై అయిపోయాక ఒక చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను అండి. పసుపు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం మెంతి కూర కూడా వేసుకున్నాను. మెంతి కూర ఉన్న కొత్తిమీర చిక్కుడుకాయ కూరలోకి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక నా దగ్గర మెంతి అయితే కొంచెమే ఉండే, మెంతి కూడా కడిగేసుకొని అయితే వేసేసుకున్నాను. మెంతి మొత్తం ఫ్రై అయిపోయాక మనం కడిగి పెట్టేసుకున్న చిక్కుడుకాయను కూడా వేసుకున్నాను. చిక్కుడుకాయ గింజలు చూసారా అండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అలా గింజలు ఉంటే నాకైతే కర్రీ అంటే చాలా ఇష్టం. ఇలా గింజల కూర మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇక మొత్తం వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే కలిపి అయితే పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి అయితే అలా కలిపేసుకోండి. ఎందుకంటే వాటర్ పోయాం కదా, కొంచెం అడగంటినట్టు అయిపోతుంది. అందుకోసమే కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే అయిపోవడానికి అయితే వచ్చిందండి. అందుకోసమే కొంచెం కిందికి మీదికి అయితే కలుపుతున్నాను. ఇది ఒక 5 మినిట్స్కి ఒకసారి జస్ట్ ఒక 10 నుండి 15 మినిట్స్ వరకు ఈ కర్రీ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మాత్రం కర్రీ అయితే అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.